హాయ్ అండి అందరికీ. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి బ్రెడ్ శాండ్విచ్ అండి. ఎంతో టేస్టీ అయినది. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇష్టంగా తింటారు, ఎంజాయ్ చేస్తారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా ప్రిపేర్ చేసుకోండి, స్నాక్స్ బాక్స్కి అయినా ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. వచ్చేయండి చూద్దాం రెసిపీలోకి. చూస్తున్నారు కదా, ఇది పన్నీర్ అనమాట. పన్నీర్ని అట్లా తురిమి పక్కన పెట్టుకున్నాను. అదేవిధంగా దాంట్లో కావాల్సిన వెజ్జీస్ అంతా క్యారెట్, క్యాప్సికము, ఆనియన్, కుకుంబరు, టమాటో, అంతేవిధంగా కస్తూరి మేతి, అర్ధం నిమ్మకాయ, ఉప్పు, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, అరగను ఇవి తీసుకున్నాను. ఇది ఎప్పుడైనా ఎమర్జెన్సీగా ఆఫీస్కి వెళ్ళినప్పుడు అర్జెంటుగా స్నాక్స్ బాక్స్ కావాలన్నా ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకోండి. ఈ వెజ్జీస్ పన్నీరు ఉంది అంటే 5-10 మినిట్స్లో ఫాస్ట్గా చేసేయచ్చు. అదేవిధంగా మంచి ప్రోటీన్ ఫుడ్ కాబట్టి చాలా బాగుంటుంది. మాకు చాలా ఇష్టం. వీక్లో కంపల్సరీ 2 డేస్ అన్నా ట్రై చేస్తానండి ఇది బ్రేక్ఫాస్ట్గా. ఇది మైనీస్ సాస్ అనమాట, హోమ్ మేడ్. దీని రెసిపీ ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, వెళ్ళి చూసి ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది, ఓకేనా. అదేవిధంగా దాంట్లోకి ఇప్పుడు ఒక్కొక్కటిగా చిల్లీ ఫ్లేక్స్, ఆరెగన్ అన్నీ వేసి మిక్స్ చేస్తున్నాను అనమాట. అది బ్లాక్ పెప్పర్ మిక్స్ చేసి మనం బ్రెడ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకొని తినేయడమే. చాలా హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్స్ అని ఏదైనా చెప్పుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నచ్చినట్లయితే ఈ వీడియోని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చేయండి, ఓకే. ఈ విధంగా ఆ మైనస్ వేసి బ్రెడ్కి అంతా స్ప్రెడ్ చేసినాను. అదేవిధంగా అది మిక్స్ చేసిన మిశ్రమం అంతా పెట్టి బ్రెడ్ని బటర్తో కాల్చుకోవడం అంతే. చాలా టేస్టీగా ఉంటుంది. స్లో ఫ్లేమ్లో ఎర్రగా రోస్ట్ అయ్యేంత వరకు కాల్చుకోండి. 2 సైడ్స్ బాగుంటుంది. ఇది చూస్తున్నారు కదా, సూపర్ ఎమ్మీ బ్రెడ్ శాండ్విచ్. నచ్చిందా మీకు కూడా? ఓకే, బాయ్ బాయ్.